నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రీలతో విరాజిల్లాలని సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను మనసా వాచా. సంతోషం గురుగారు. గురుగారు, మీరు అయితే గతంలో మనం ఒక వాస్తు వీడియో చేశాము. మీరు వాస్తుకు సంబంధించి అయితే చాలా రకాల విషయాలు ఆ వీడియోలో తెలియజేశారు గురుగారు. మీకు కూడా ఎన్నో కాల్స్ వచ్చాయి దానివల్ల. అంటే ఇంకా చాలా మందికి అనుమానాలు ఉంటూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఒక వాస్తు వీడియో మాట్లాడుకుందాం గురుగారు. తప్పకుండా. అంటే ఇప్పుడు మనం కొన్ని ఇల్లు చూస్తూ ఉంటాం, కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ లో కూడా కొన్ని అయితే మరి వాస్తు చూపించే కడతారు మోస్ట్లీ అయితే. అయినా కూడా గురుగారు ఎందుకు గోడలు బీట్లు వస్తాయి, మనం చూస్తే పగుళ్ళు వస్తూ ఉంటాయి గోడలకి, గాలిబేట్లు అంటాం. అదే గురు. కానీ ఏంటంటే అండి, పగుళ్ళు అనేటప్పటికి ఏంటంటే అండి, చూసారో లేదో, మనం పగిలిన వస్తువు అర్థమైనా సరే ఉండకూడదు అంటారు. పగిలిన దేవుడి పటాలైనా సరే తీసి ఏ చెట్టు దగ్గర, ఏ దేవుడి గుడి దగ్గర, నదిలోనో చెరువు దగ్గర పెట్టేసారంటరా అంటూ ఉండేవారు ఇదివరకు వాస్తవానికి. కానీ ఇక్కడ ఇల్లు ఎక్కడ పెట్టేస్తాం? చాలా లాజికల్ ఇష్యూ. చాలా మంచి ప్రశ్న కూడా అడిగారు. ఎన్నో కోట్లు పెట్టి కట్టుకుంటున్నారు ఇప్పుడు ఇల్లు. అవును, నేను చూసిన కొన్ని వందల ఇల్లు, వేలని చెప్పను, కొన్ని వందల ఇల్లులో బేటలకి అసలు ఇంటికి సంబంధం ఏమిటి అని ప్రత్యేకంగా నేను రీసెర్చ్ చేశానండి. అసలు బేటలు ఏంటి, జీవితం ఏంటి, ఇవి చూసారో లేదో, మన దేవుడి పటాలు, కృష్ణుడి బొమ్మలు అవి గమ్ముని ఇలా కదిపినట్టు అలా కదిపినట్టు బేట వస్తే అయ్యో విరిగిపోయిందని మనసు ఏదో చివుక్కుమన్నట్టు ఉంటుంది. అలాంటి దేవుడి పటమే బేటకి ఇచ్చినప్పుడు చివుక్కుమంటే, మన ఇల్లు నీట్గా ఒక 40 లక్షలు 50 లక్షలు కొన్ని కోట్లు పెట్టి కట్టించుకున్న ఇంటికి బేటలు గీస్తే ఏ రకమైన బ్యాడ్ ఎఫర్మేషన్స్ వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా తూర్పు దగ్గర నుంచి మొదలెడితే తూర్పు దగ్గర బేటలు వచ్చాయి ఆటోమేటికల్లీ. అంటే కీర్తిని వచ్చేది ఆఫ్ చేస్తోంది అనే లెక్కని. కీర్తి అంటే ఏంటి? మన ఉద్యోగంలో రేపు పొద్దున గుమస్తా ఉన్నవాడు, లేకపోతే లెక్చరర్ ఉన్నవాడు ప్రిన్సిపాల్ అవ్వడము, లేకపోతే ఇంజనీర్ ఉన్నవాడు డిఈ కింద అవ్వడము, ఏఈ అలా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ రకమైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. తూర్పు గోడ లైట్గా బేట గీస్తే దాన్ని వదలకుండా మన వైట్ సెమ్ తోటి, మామూలు సెమ్ తోటి పోదు, అటు ఇటు కూడా బేటలు పోకుండా వైట్ సెమ్తో ఎవరైతే క్లీన్ చేయిస్తారో, క్లీన్ చేయడం కాదు మొత్తం అంతా కూడా, తూర్పు గోడ ఎప్పుడు కూడా బేటలు గీస్తే కీర్తి యొక్క ప్రతిష్టలకి భంగము ఏర్పడును అని చెప్తుంది శాస్త్రం ప్రత్యేకంగా. ఈ తూర్పు గోడ చాలా, ఎవ్వరు అయితే తూర్పు గోడ ఆరోగ్య స్థితిగతులు పాడవుతున్నాయి, తూర్పు గోడ ఎక్కడైతే బేటలు గీస్తున్నాయో ఆరోగ్యం నెమ్మదిగా ఆ ఎదురుగుండా ఏ ఇంటికి తగులుతోందో, మన ఎగ్జాంపుల్ కింద పైన కట్టారమ్మా, కింద ఎవరికో అద్దెకిచ్చాం, ఆ ఎదురుకుండా ఉంటున్న వాడికి ఆరోగ్య స్థితిగతి బాగుంటుందండి లేదంటే లెక్క. కింద ఇంటికి బయట గీస్తే పైన ఇంటికి ఉంది, వాడు జాగ్రత్తగా చూసుకోవాలి యజమాని. తదుపరి ఆగ్నేయం. ఈ ఆగ్నేయం ఏం చెప్పారంటే అగ్ని, ఫైర్ అంటే ఏంటి? అక్కడ బేటలు గీస్తుంటే అగ్ని సంబంధమైన సమస్యలు ఏర్పడబోతున్నాయి. చాలామంది ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టడం జరుగుతుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టాక అక్కడ బేటలు గీయడం కానీ ఏమైనా ఉన్నట్లయితే యజమాని యొక్క భార్యకి అనారోగ్యం చేసి వాటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని శాస్త్రరీత్యా వచ్చినాం. ఎందుకంటే వాస్తు ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికల్గా ఎవరైతే ప్రాక్టికల్ ఎక్కువగా చూస్తామో చేయిస్తామో అదే వాస్తు. గురుగారు, ఇక్కడ వచ్చేసి గురుగారు మీరు చెప్తున్నారు యజమానికి ఇట్లా, ఇప్పుడు అద్దెకు ఉన్న వాడికి వర్తిస్తుంది. అద్దెకుండేవాడు ఓనర్లకు కాదండి, అద్దెకునేవాడికి. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడు కదా, వీడు ఆ ఇంట్లో జీవిస్తున్నాడు కాబట్టి ఎక్కడ ఉంటున్నారా బాబు అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంటున్నానండి. ఎక్కడ ఉంటున్నావు? ఏకంగా మోతీనగర్లో ఉంటున్నాను. ఆ ఉంటున్నాం అంటుంటే ఏం చెప్తుంది అక్కడ వాక్యం? ఎక్కడ ఉంటున్నారండి గురుగారు అంటే నేను బంజారా హిల్స్లో ఉంటున్నాను అన్నాను. అంటే ఏంటి? ఇతని ఇల్లు బంజారా హిల్స్ అంతే అని చెప్తోంది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలమ్మా, పలికేదే అక్కడ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు. బాబు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3కి వెళ్ళాలయ్యా, నాది హౌస్ అక్కడ అని నేను ఎక్కడ పట్టుకుని అక్కడ ఎక్కాను అంతే వెహికల్. ఏమైంది చెప్తోంది? పంచభూతాలకి అతను బంజారా హిల్స్కి వెళ్ళాలి అని చెప్తోంది. ఇప్పుడు నక్షత్రం వదిలేయండి, మీ పేరు ఉంది, నా పేరు ఉంది రవికుమార్ అండి. రవికుమార్ అంటేనే పిలుస్తాను, నాది పలానా నక్షత్రం అని ఆవిడకో ఎలా తెలుస్తుంది? పేరు బట్టి పిలుస్తుంది. అలా మనం ఆ ఇంట్లో ఏం చేస్తుందంటే యాక్టివేషన్ ఆఫ్ హౌస్ ఏంటంటే, పలానా చోట మా ఇల్లు అని చెప్తాం. చుట్టాలకి మన పిల్లాడు ఉపనయన సంస్కారం ఉంది, లేకపోతే పిల్లలు ఏదో ఫంక్షన్స్ జరిగాయి, పుట్టినరోజు జరిగింది, ఎక్కడ ఉంటున్నారండి అని అడిగారు. పలానా చోట అమ్మ మా ఇల్లు అని అడ్రస్ లొకేషన్ పెడుతున్నాం.
ఆ అడ్రస్ లొకేషన్ పెట్టిన దాని మీదటే వస్తున్నారు, అవునా కదా? అవును. అంటే ఆ ఇంటిని ఇచ్చే వాస్తు కొంతమంది అండి పిచ్చి పనులు చేసేది ఏంటంటే ఇల్లు బాగోలేదు అమ్మేమన్నాడు సిద్ధాంత్ గారు, ఎందుకు అమ్మాడు, మనం ఇది వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతామంటే ఆడు అమెరికా వెళ్ళినా, యూకే వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, లేకపోతే ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళిపోయినా, ఇంకో పక్క ప్రాంతానికి వెళ్ళిపోయినా వాస్తు వదలదు. జాతకంలాగా ఓకే. జాతకం కుళ్ళు ఎలా కడుక్కుంటున్నామో వాస్తుకు కూడా ఇల్లు బాగోలేదు అమ్మేయండి అన్నప్పుడు తోసిపడేయాలి. దానివల్ల వాస్తు పురుషుడికి ఏమీ లాభం లేదు. వీడు ఎవరికో చెప్పి ఇంకోళ్ళకి అమ్మేస్తామని ఆలోచన ఉండదు. అది బాగోలేదంటే బాగోలేదు. పిల్లర్ కొట్టేయండి నైరుతమూల ఆగ్నేయం మీద ఉందని మార్పు అండ్ మాడిఫికేషన్స్ చేసుకునే కంట ఆ ఇంట్లో బాగోలేదు అన్న తర్వాత వదిలించేసుకోవడం బెస్ట్ నా దృష్టిలో అయితే. బాగుంది అనుకున్నట్లయితే సింపుల్ రెమెడీస్ ఉంటే చేయించుకోవడం బెస్ట్. మన ఈ బేట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆగ్నేయం మూల బేటలు గీసే ఎయిర్ క్రాక్సే కదా వదిలేస్తే అవి పెద్దవైపోతాయి. ఎయిర్ క్రాక్ ఉన్నప్పుడు గ్యారంటీగా మనం గమనించి ఆగ్నేయంలో సిద్ధాంత్ గారు చెప్పాడు ఆయన ఎయిర్ క్రాక్స్ ఉన్నాయని చూసుకుని ఇమ్మీడియట్గా ఎయిర్ క్రాక్స్. ఆగ్నేయంలో ఏంటి, అగ్నికి సంబంధించిన ఫైర్ అవ్వబోతుంది, లేదా ఎలక్ట్రికల్ సమస్యలు ఇంట్లో వస్తూ ఉంటాయి. అంటే కరెంట్ ఏసీ కొట్టేయడము, కరెంట్ సడన్గా ఫీజు కొట్టేయడము, కాలిపోవడము వైర్లు, ఎక్కువగా ఇంటికి ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గురుగారు అంటే ఆగ్నేయ స్థితిలో బేటలు గీయడం స్టార్ట్ అయ్యింది అని లెక్క. తదుపరి దక్షిణం యమధర్మరాజు స్థానం అని చెప్పడం జరిగింది. ఇది ఏంటి, ఆటోమేటికల్లీ ఇంట్లో ఈ యొక్క దక్షిణం మూల బీట గీస్తే చాలా జాగ్రత్తగా వినాలండి, ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. దక్షిణం మూల ఎవరికైతే బీట గీసిందో వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు స్మార్ట్కి హాస్పిటల్లో చూపించుకుంటూ ఉండడం, మాత్రలు ఎక్కువగా వాడుతూ ఉండడం, చంటి పిల్లలను పెద్దాళ్ళు ఏదో రకమైన మందులు బలానికో లేకపోతే నీరసానికో కళ్ళు తిరిగిపోతున్నాయనో లేకపోతే డయాబెటిక్కో ఏదో వాడుతున్నారంటే వాళ్ళ ఇంట్లో దక్షిణం వైపు గోడ బేట గీయడం కానీ దక్షిణం గోడ వీక్గా ఉంది కదని చెప్పడం అనమాట. మెయిన్గా బేట గీయడం ఉంటుంది, చూసుకుని దాని ఇమీడియట్గా ఎంత ఉంటుందంటే ఒకరోజు కూలి ఒక మనిషికి ఎయిర్ క్రాక్స్ ఉన్నదంతా కూడా సర్దే బాబు అని చెప్పేయడమే. నెక్స్ట్ వచ్చినట్లయితే సౌత్ వెస్ట్ అంటే నైరుతి భాగము. ఈ నైరుతి భాగము ఏమైనా బేటలు గీస్తే ఇంట్లో ఉన్న వయసుకు వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వేరే వాళ్ళని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కానీ వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే మా అమ్మాయి ఇంట్లోంచి లేకపోతే అబ్బాయి వెళ్ళిపోయి ఇంకోళ్ళు చేసుకున్నాడని ఇంట్లో చెప్తారో వాళ్ళకి సౌత్ వెస్ట్ కార్నర్ వీక్ అయినట్టు. ఏమిటండి గురుగారు సౌత్ వెస్ట్ అంటే పడమర మరియు నైరుతి కార్నర్లో ఉన్న ప్లేస్ వీక్ అయితే అది గ్యారంటీగా ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవివాహితుడి కింద వివాహం అవ్వకుండా ఉన్నా లేదా వివాహం అయిన తర్వాత ఇక్కడ బేటలు గీసిందో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం గల కారణం ఏమిటయ్యా అంటే సౌత్ వెస్ట్ కార్నర్ ఆ ఇంట్లో పాడైపోవడం. ఎవరైతే ఇంట్లో సౌత్ వెస్ట్ కార్నర్ పాడైపోయిందో ఆ వ్యక్తులు మెయిన్గా అయితే 5,000 10,000 పోతుందండి. సౌత్ వెస్ట్లో ఇది పెట్టుకోవాలా, నార్త్ వెస్ట్లో ఏం పెట్టుకోవాలి, నార్త్ ఈస్ట్లో ఏముండాలి, అది గత వీడియోలో కూడా మనం చేసాం. కానీ ఇక్కడ అనేది అంటే ఆ బేట ఉంటే సౌత్ వెస్ట్లో వయసులో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు బేటలు గీస్తే అని 100కి 100 పళ్ళు నిజం అనమాట. తదుపరి అంటే వాళ్ళ మాట వినట్లేదు ప్రెసెంట్ అన్నా కూడా అదే సౌత్ వెస్ట్ కార్నర్ ఏంటంటే అండి మాటకు ఎదురు సమాధానం చెప్పడం, మాట వినకపోవడం, లేదా చాలా అమ్మానాలతో చాలా సఖ్యతగా ప్రవర్తించి 11th అవర్ లాస్ట్ మినిట్ అయ్యేటాడికి బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అయ్యేటాడికి ఇంకోటి చేసుకుని వెళ్ళిపోవడం అమ్మాయి. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే సౌత్ వెస్ట్ అంటే ఏంటి, పడమర మరియు నైరుతి కార్నర్ ఇంట్లో బేటలు గీసి ఉండడము. ఏదో సరదాగా చెప్పాడు కదా వినోదులేద్దామంటే మాత్రం చాలా ప్రమాదక హెచ్చరికగా ఉంటుంది. నేను చెప్పినవి అవలంబిస్తే ఆనందపడతారు. ఎందుకంటే మన ఇంట్లో ఇల్లు చూడు ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు, ఇల్లాలని చూడు ఇల్లు చూడు అనలేదు. ఇల్లు చూడు ఇల్లాలని చూడు అంటే ఇల్లు బాగుంటేనే ఇల్లాలు బాగుంటుంది. ఎప్పుడైతే ఇల్లు వరస్ట్గా ఉందో అక్కడ ఇల్లాల జీవితం బ్యాడ్ అయిపోయినట్టు లెక్క. ఇక చూస్తే పడమర భాగంలో ఎవరికైతే వెస్ట్ గోడ కానీ పడమర భాగం కానీ బేటలు గీసాయో వారు క్షుద్ర ప్రయోగాలకి దగ్గర అయిపోతున్నారు. వాళ్ళ మీద ప్రయోగాలు బాణామతి చెల్లంగి, లేకపోతే ఎంత చేసినా అలా పడిపోయి ఉన్నట్టుగా ఉంటాడు, ఏంటో తెలియట్లేదండి. అప్పటి వరకు బాగున్న మనిషి ఆటోమేటికల్లీ ఎర్నింగ్ లేక పడగొట్టేసి కారణం ఏంటంటే పడమరేనండి. ఎవరికైతే 0% ఎర్నింగ్ అయిపోయింది
ఉద్యోగస్తుడు ఉన్నాడమ్మా, నడి వయసులో 45-50 ఇయర్స్లో సడన్గా మానేశాడు. నేను చేయలేకో ఇల్లు హెల్త్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాడికి నెలకు 5 lakhs ప్యాకేజ్, ఇయర్లీ 60 lakhs. సడన్గా జాబులు పోతాయి, ఇన్కమ్ తగ్గిపోతుంది. కారణం ఏంటంటే వెస్ట్ గోడ బీటలు గీయడం, కానీ వెస్ట్ గోడ ప్రాబ్లం ఉండడం, బీటలు గీసే ఉంటుంది. కాల్స్తే చూడండి, నేను చెప్పిన తర్వాత ఒకసారి ఇల్లంతా ప్రతి ఒక్కరు వెరిఫై చేసుకుని చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు బీటలు గీసే చెప్పాడు నిజమే ఈ ప్రాబ్లం ఉందని నాకు కమెంట్స్ రూపంలో పెడతారు. ఎందుకన్నానంటే ఇది సైన్స్ రోజు పుట్టింది, నేను అంతర్గతంగా తయారు చేసిన విషయం కాదు, నేను రీసెర్చ్ చేసిన విషయం. కొన్ని వేల మంది జీవితాలు మారాలి ఈ యొక్క వీడియోతోటి. అవును గురుగారు. వాళ్ళు ఏంటిదంటే ఇక్కడ నా దగ్గరకు వచ్చి మార్పు చేసుకోమంటలేదు, మీ అంతటి మీరు ఈ ప్రాబ్లం ఉందా చెక్ చేసుకుని మార్చుకోవడమే. చాలా సింపుల్ రెమెడీ. అంతే. ఇది కిరణ్ టీవీ వాళ్ళు మనకు ఆస్కారం ఇచ్చారు కాబట్టి కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఇచ్చే ఐడియా ఇది. తర్వాత వాయువ్యం. ఈ వాయువ్య దిశలో బేటలు గీసే గురుగారు వివాహం అయ్యి 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. ఎందువల్ల కారణము? లేదా చూసారో లేదో మెంటల్లీ రిటార్డెడ్ అయిపోతూ ఉంటారు పుట్టిన తర్వాత, లేదంటే మాట వినరు. ఏమైనా చెబుతూ ఉంటుంటే తల్లి మీద కొట్టబడడానికి తిరగబడతారు, తండ్రితో చెప్పామంటే చంపేస్తామంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? వాయువ్యం కూడా బీట గీయడం, లేదా యుక్త వయసు వచ్చిన ఆడమ్మాయి కానీ మగపిల్లాడి కానీ వివాహం అవట్లేదు, జరగట్లేదు గురుగారు. 26 దాడిపోయి 27 జరిగే మా అమ్మాయిని అడిగావు మంచి సంబంధం చేసుకుంటావా అని, డాక్టర్ చదివిందని, ఇంజనీర్ చదివిందని, లేకపోతే మా అబ్బాయిని అడిగాను నీకు, లేకపోతే నీకు చెప్పరా మంచి అమ్మాయి ఎవరుందో దానికి ఇచ్చి చేద్దాం, లేకపోతే నువ్వు చెప్పవా అని అమ్మాయిని అడిగినా చెప్పటం లేదు గురుగారు అనుకున్న వారికి వాయు దిశలో బేటలు కానీ గీసినట్లయితే, ఇంట్లో ఇమీడియట్లుగా మార్చినట్లయితే ఆ బేటలో అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తదుపరి చూసుకున్నట్లయితే ఉత్తరం. ఈ ఉత్తర భాగం ఏంటి? డబ్బు స్ట్రక్ అయిపోతుందండి. నాది కాదు అని చెప్పి నేను వచ్చి సిద్ధాంత్ గారు అడిగాను, స్వప్న అన్నావిడ గురుగారు నా దగ్గర లేవని ఎవరి దగ్గర ఇప్పిస్తున్నాను 2 lakhs అని ఇప్పించారు. ఇప్పిస్తే ఆ ఇప్పించిన పాపానికి ఈ బేటలు ఉత్తరమే పండడం వల్ల ఏం జరుగుతుందంటే, వీడు మనం ఇప్పించిన తర్వాత రూపాయి కూడా కట్టకుండా మన మీదే ఎదురు తిరుగుతూ ఉంటాడు. చూడండి, బ్యాంకులో అప్పు తీర్చడం లేదు గురుగారు, బ్యాంక్ అప్పులు రుణాలు అయిపోయాం, ఎంత డబ్బు ఉన్నా సరే డబ్బు నిలబట్టలేదు, జలగడిగేస్తుంది ఇంట్లో. బ్యాంకులో బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 40 లక్షలు 20 లక్షలు ఉన్నవాడిని 5,000 10,000కి వచ్చాను అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో, బ్యాంక్ బ్యాలెన్స్ డౌన్ అయిపోయింది సడన్గా గ్రాఫ్. ఒకటే లెక్కండి, బ్యాంక్ బ్యాలెన్స్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది అంటే వాడి ఉత్తర దిక్కులో బ్యాడ్ అఫర్మేషన్స్ జరుగుతున్నాయి ఆ వ్యక్తి ఇంట్లోనూ. ఇది మాత్రం 100కి 100 ఎందుకంటే అంటే మనం సాటిస్ఫై అవ్వకూడదు శాస్త్రం దగ్గర, దేన్నైనా అవ్వచ్చు. ఎందువల్ల మన దగ్గర ఉన్న విద్యను 10 మందికి పంచాలి. ఉత్తరం దిక్కులో ఎవరైతే చాలా మంది చెప్పులు అక్కడ ఉప్పుతారు, అయితే అక్కడ బేటల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఏమైతే ఎయిర్ క్రాక్స్ కదా అదేం చేస్తానో వదిలేస్తారు చాలా మంది. రాజకీయ భవిష్యత్తు నెగ్గిన ప్రతి ఎమ్మెల్యే ఓడిపోవడం గల కారణము రాజకీయంగా అండి, లేదా వ్యాపారంగా బుగ్ అయిపోయాను గురుగారు. ఏంటంటే 10 లక్షల మెజారిటీతో నెగ్గవన్నీ ఒక మామూలు వాడి చేతిలో ఓడిపోయినని చాలామంది బాధపడుతున్న వ్యక్తులు ఇంట్లో ఉత్తరం వైపు బేటలు గీసి ఉంటుంది. అది 100కి 100 టిక్ అండి. వాడి ఇంట్లో బేటలు గీసయ్యా రాజకీయంగా ఓడిపోయినట్టే లెక్క. నేను ప్రాక్టికల్గా చూశాను 10-15 మంది ఎమ్మెల్యేలు స్టేట్లో, ఈవెన్ ఆంధ్ర తెలంగాణ, కానీ ఆంధ్ర తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం గల కారణం ఏంటంటే ఉత్తరం మీద బేట గీయడం. ఇకపోతే ఈశాన్యం మూల ఏర్పడడం వల్ల విషయం ఏంటంటే వీడి జోదాలకు అలవాటు పడిపోవడం, లేకపోతే బెట్టింగ్ అలవాటు పడిపోవడం, క్రికెట్ బెట్టింగ్ కట్టడం, హార్స్ రైడింగ్ కట్టడం, ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోవడం, ఇలాంటి యొక్క కారణం ఏంటంటే ఈశాన్యం మూల గోడ బేట గీయడం. ఈశాన్యం మీద గోడ బేట గీస్తే ఏం జరుగుతుంది గురుగారు అంటే సడన్ యాక్సిడెంట్స్. వెళ్తూ బండి మించి పడిపోతున్నాడంటే మా అబ్బాయి ఏమిటో జపాలు చేయించాము, హోమాలు చేయించాము, అయినా సరే వీడు జాగ్రత్తగా వెళ్తున్నా గుద్దేస్తున్నాడు, లేకపోతే వీడే బండి మించి పడిపోతున్నాడు అని ఉండడానికి గల కారణం ఏంటంటే ఈశాన్యం మూల గోడ బేట గీయడం కానీ, అయితే ఎయిర్ క్రాక్స్ రావడం కానీ, ఇలాంటి యొక్క విషయాల వల్ల ఆటోమేటికల్లీ తర్వాత ఎంత బాగా చదివాడు మావాడు, ఎంత బాగా రాసాడు ఎగ్జాము, నీట్ కొట్టలేకపోయాడు గురుగారు, 2 times నుంచి రాయిస్తున్నాం నీటు అయినా కొట్టలేదు, 3rd time ఇప్పుడైనా కొట్టడా అనడం గల కారణం ఏంటంటే ఈశాన్యం మూలన్న గోడ దగ్గర బేటలు గీయడం.
లేకపోతే ఇంజనీరింగ్ మేము అనుకున్నది ఒక గ్రూపు, వాడికి వచ్చింది ఒక గ్రూప్. గురుగారు కారణం ఏంటి? సింపుల్ రెమెడీ. ఎంత ఒక 600-700 కూలీకి మన యొక్క సామాన్లకేమో 1000 రూపాయలు, 2000తో క్లోజ్. ఏ దిక్కులో ఉన్నా మహా అయితే 1500 నుంచి 2000 రూపాయల లోపు మనం చేయించుకుంటే ఇంటి దగ్గర. ఇది ఒకటే కాదండి బేటలో, ఒక బేటతో వదలదు, 2-3 చోట్ల ఉంటాయి బేట స్టార్ట్ అయితే. అది వాటర్ తడపడం వల్ల అవ్వచ్చు, ఆ యొక్క యజమాని లోపం అవ్వచ్చు, లేకపోతే మేస్త్రి అంతకుముందు కన్స్ట్రక్షన్లో లోపాలు అవ్వచ్చు, ఎన్నో లోపాలు. మనిషిలో ఎలా అయితే తీసుకుంటామో అన్ని సమపాలు లేకపోవడం వల్ల బేటలు గీస్తాయి. చేసి చూడండి, 100కి 100 రూపాయలు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు. అంటే నాకు తెలిసి ఇప్పటిదాకా ఇంత క్లారిటీగా, అంటే గోడలకి బీట్లు ఉంటాయి అని తెలుసు, కొత్త కన్స్ట్రక్షన్ కి వస్తున్నాయని కూడా తెలుసు. కాకపోతే దానివల్ల ఇన్ని రకాల సరే మరి చెప్తున్నాను, మామూలు ఇంట్లో అయినా సరే, అపార్ట్మెంట్లో అయినా సరే, మనం చేసి వ్యాపారంలో అయినా సరే, మన ఆఫీస్లో అయినా సరే బేట్లు గీస్తున్నాయి. నేను చెప్పిన ప్లేసుల్లో ఒకసారి రీచెక్ చేసుకోండి. అంతే, రీచెక్ చేసుకుని సమస్యలు బట్టి ముందు చెక్ చేసుకుంటే చాలా రకాల విషయాలు తెలుసు. ఇది ఎవరమ్మా? ఇంకా దాని మీద ఏమైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉన్నాయి గురుగారు అంటే నేరుగా నన్ను అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే అసలు వాళ్ళంత దూరం రాలేరు. అసలు అది కాక గురుగారు, కొంతమందికి వ్యాపార సంస్థలు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు నడుపుతూ ఉంటారు, ఆఫీసులు, ఇండస్ట్రీలు పెద్ద పెద్ద ఉంటారు. వాటిల్లో ఇలాంటివి ఉన్నాయో లేదో గబాల్న చెక్ అయితే చేసుకోరు, ఎందుకంటే చాలా రూమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం కోట్ల మీద జరిగి వ్యాపారం సడన్ గా స్ట్రక్ అయిందో, రైస్ మిల్ అవ్వచ్చు, అవును, లేకపోతే ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎందువల్ల స్ట్రక్ అయింది, ఇది యజమాని ఇమీడియట్గా వెళ్ళి తూర్పు దగ్గర నుంచి అన్ని పార్ట్స్ చెక్ చేసుకోవాలి. అన్ని చెక్ చేసుకుంటే బయట రాసుకోవాలి. ఈయన చెప్పాడు సిద్ధాంత్ గారు, తూర్పు వైపు ఇది ఉంది, నా దక్షిణ నైరుతి వైపు ఏర్పడింది బేట. ఏం చెప్పాడు వీడియోలో? దక్షిణ ఆఫీసులకి, ఇండస్ట్రీలకు కూడా వెళ్ళి చెక్ చేస్తారు కదా. ఎవరికైతే ఆఫీసులకి లేదా పెద్ద పెద్ద సంస్థలకి, రైస్ మిల్కి కానీ, లేదా ఏ యొక్క ఇండస్ట్రియల్ పారిశ్రామికవేత్తలు చాలామంది పారిశ్రామికంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు, నష్టం వాటిల్తో ఉంది, లేకపోతే గ్రాఫ్ డౌన్ అయిపోయింది సడన్గా. ఎందువల్ల అంటే నన్ను అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే గ్యారంటీగా ఏ రకమైన మాడిఫికేషన్స్ చేయాలి. జాతకము, వాస్తు రెండు కలిపి కూడా చూపించుకోవచ్చు కదా గురుగారు, దేని వల్లనో తెలుస్తుంది కదా. ఒకటి వాస్తు పరిపక్వతంగా మార్చుకున్నట్లయితే 80% జాతకంలో మనం ఎక్కువగా నివసిస్తూ ఉంటాం కదా. ఆఫీసులో వ్యాపారం ఉందమ్మా, ఓ 10 గంటలు 8 గంటలు, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మనం కిరణ్ టీవీని రన్ చేస్తాం, ఇక్కడ 8 అవర్స్ 7 అవర్స్ ఒక డ్యూటీ కింద చేస్తుంటే ఎక్కువసేపు దీంట్లో ఉంటున్నాం. ఎందుకు? ఆదాయం గల విషయాలు ఎక్కడైతే ఉంటామో, అది వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా అఫర్మేషన్స్ రాంగ్గా ఉన్నాయి. ఇన్ని కోట్లు పెట్టాం, ఇంటికి వెళ్ళాం, దేనివల్ల వెళ్తాం? ఇంటికి మానసిక ప్రశాంతత, ఇక్కడ అన్నీ వదిలేసి అక్కడ హ్యాపీగా భోజనం చేసి కాసేపు పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రిఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుని వచ్చి ఎవరున్న వ్యవస్థ రీత్యా వాళ్ళ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఎక్కువసేపు ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ రీడింగ్ నెగిటివ్గా ఎందుకు ఉంటుంది? మన మ్యాన్ పవర్ ఉంది, యూటిలైజేషన్ ఆఫ్ జనం ఉన్నారు, ప్లస్ ఎక్కడ లోపం చేసామని కొంతమంది సతమతం అవుతూ ఉంటారు. వాస్తు రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి రెక్టిఫికేషన్ చేసుకుంటే, రెక్టిఫికేషన్ ఎక్కడైతే ప్రాబ్లం జరిగింది దాన్ని క్లియర్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మనకు ఓపెన్ అవుతుంది. ఏంటి? ఎర్నింగ్ ప్లస్ రికగ్నిషన్ కూడా. అవునవును గురుగారు, తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వాస్తుపరంగా మనకి గోడలు బీట్లు ఇస్తే కనుక ఎలాంటి సమస్యలు మనకి చూస్తాము అని అయితే గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఆ విషయాలన్నీ కూడా ఒకసారి సరి చూసుకుని వాటిని సరి చేసుకునే విధానం అయితే చూసుకోండి. ఇంకా ఒకసారి ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఒకసారి వాస్తు చూపించుకోవాలన్నా, జ్యోతిష్యం చూపించుకోవాలన్నా, గురుగారిని నేరుగా సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్తే అండి.